RC16 రంగంలోకి రామ్ చరణ్. ఆగస్టు 15న కాజల్ ది ఇండియా స్టోరీ. రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ అక్షయ్ల సందడి. ఫిబ్రవరి 14న వస్తున్న బ్రహ్మ ఆనందం. RC16 రంగంలోకి రామ్ చరణ్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రామ్ చరణ్. ఇప్పుడైనా మళ్ళీ RC16పై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలతో కలిసి వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా బుధవారం నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ని ప్రారంభించుకోనుంది. రాత్రివేళ సాగే ఈ షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఓ ఆటతో ముడిపడి ఉన్న బలమైన భావోద్వేగాలు నిండిన కథతో పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ చిత్రం ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం పెద్ది అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 15న ది ఇండియా స్టోరీ. కొత్తదనం నిండిన కథలతో మెప్పిస్తుంటుంది కథానాయిక కాజల్. ఇప్పుడామె ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో తెరపైకి రావడానికి సన్నద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ఇండియా స్టోరీ. చేతన్ డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టు పెట్టింది కాజల్. పూణేలో మా మొదటి షెడ్యూల్ను ప్రారంభించాం. ఇప్పటివరకు తెరపైకి రాని ఇలాంటి ప్రత్యేకమైన కథలో భాగం కావడం ఉత్సాహంగా ఉంది. ఆలోచన రేకెత్తించే ది ఇండియా స్టోరీ ప్రపంచాన్ని ఆగస్టు 15న చూడటానికి సిద్ధంగా ఉండండి వ్యాఖ్యల్ని జోడించింది. ఈ చిత్రంలో శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రిమి సంహారక మందుల కుంభకోణం చుట్టూ సాగే ఈ చిత్రాన్ని MIG ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ అక్షయ్ల సందడి. రామోజీ ఫిలిం సిటీ కొత్త సినిమాలు, సిరీస్ల చిత్రీకరణలు తారలతో సందడిగా ఉంది. అగ్ర కథానాయకుడు ప్రభాస్, హిందీ హీరో అక్షయ్ కుమార్ల చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో తీర్చిదిద్దుతున్నారు. జైలు నేపథ్యంలో సాగే ఈ పోరాట సన్నివేశాలను ప్రభాస్ తదితరులపై తెరకెక్కిస్తున్నారు. చారిత్రక కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి నాయికగా నటిస్తోంది. మరోపక్క ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న భూత్ బంగ్లా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులోని కీలక టాకీ సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది చిత్ర బృందం. కళాదర్శకుడు సాబు సిరిల్ తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్లో అక్షయ్, వామిక గబ్బి తదితరులపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హారర్ కామెడీ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 14న వస్తున్న బ్రహ్మ ఆనందం. హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్ళుగా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర రెండో గీతాన్ని సంగీత దర్శకుడు MM కీరవాణి సోమవారం విడుదల చేశారు. సరదాగా సాగిన ఈ పాటకు శాండిల్య పిసపాటి స్వరాలు సమకూర్చగా సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. రామ్ మిరియాల ఆలపించారు. ఈ పాటలో బ్రహ్మానందంతో గౌతమ్ పడే తెప్పలు ఫన్నీగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య పండే వినోదం, భావోద్వేగాలు సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.